చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో విడుదల చేశారు, మినీ మేనిఫెస్టో. దాంట్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని పెట్టారు. అది మంచి పథకమేనా? మంచి పథకమేనండి. మరి లేడీస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే మరి ఛార్జీలు అవుతాయి కదా, ఫ్రీగానే ఉంటుంది కాబట్టి మంచి పథకమే అది. సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానంటున్నారు, గ్యాస్ బండ్లు. అదే పథకం ఎలా ఉంటుందమ్మా? అది మహిళలు చాలా సంతోషించాల్సిన అవసరం ఇదే అది. ఎందుకంటే 3 గ్యాస్ బండ్లు అంటే దాదాపు 3,500 ఆదా చేసుకున్న వాళ్ళమే అవుతాం. అంటే మీ సంవత్సరానికి ఎన్ని బండ్లు అవుతాయి? మాకు 6 బండ్ల దాకా పడతాయి. ఇప్పుడు బండి వచ్చి మేము 1000 రూపాయలు చెల్లిస్తున్నాం, 950 రూపాయలు అంటే తీసుకొచ్చడానికి ఒక 30 రూపాయలు, 1000 రూపాయలు అవుతున్నాయి. దానివల్ల మేము 3,000 ఆదా చేసుకున్నట్టేగా. అది మాకు ఇంకా గృహ ఉపకరణానికి దేనికైనా ఉపయోగపడతాయి. ఇప్పుడు కరెంట్ ఛార్జీలు ఎలాగ ఉన్నాయి? ఛార్జీలు బాగా పెరిగిపోయినాయి, విపరీతంగా పెరిగినాయి కరెంట్ ఛార్జీలు. మరి ఆయన వస్తే ఛార్జీలు తగ్గిస్తే అది సంతోషమే. అప్పుడంటే కందిపప్పు 100 రూపాయలు 150 రూపాయలకి వచ్చేది, ఇప్పుడు 200 రూపాయలు పెట్టి మేము కొనాల్సి వస్తుంది. మీడియంగా బతికే వాళ్ళు చాలా కష్టపడాలి.